Hi dear students, good morning. I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the management accounting. అందులో మనం మొదటికి ఇవాళ చూసేటటువంటి టాపిక్ ఏంటంటే నిర్వహణ సమాచార పద్ధతి. అంటే నిర్వహణ చర్యల ఆధారంగా మనం ఎలా ఉండాలి అనేది, ఈ చర్యలకు మద్దతు అనేది ఎలా ఇస్తుందో ఇందులో చూడడం స్టార్ట్ చేద్దాం. నిర్వహణ సమాచార పద్ధతి నిర్వహణ చర్యలకు మద్దతునిస్తుంది. మేనేజర్లు కోరే సమాచారము 3 రకాలుగా విభజించడం జరిగింది. అంటే నిర్వహణ సమాచార పద్ధతి అనేది చర్యలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేనేజర్స్ యొక్క కోరే సమాచారం అనేది 3 టైప్స్ కింద విభజించడం జరిగింది. అందులో మొదటి వన్ వచ్చేసి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్, అంటే వ్యూహాత్మక ప్లానింగ్ సమాచారము. సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్, అంటే నిర్వహణ నియంత్రణ సమాచారము. ఏంటి సెకండ్ వన్? మేనేజ్మెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్, అంటే నిర్వహణ నియంత్రణ సమాచారము. థర్డ్ వన్ వచ్చేసి ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆపరేషనల్ సమాచారము. వ్యూహాత్మక విధానానికి ప్లానింగ్ మరియు నిర్ణయం తీసుకోవడం. అంటే వ్యూహాత్మకం అంటే ఒక టైప్ ఆఫ్ ప్లానింగ్, దానికి ఖచ్చితంగా నిర్ణయం అనేది ఉండాలి. అంటే ప్లానింగ్ వల్లే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. దాన్నే ఏమంటారంటే వ్యూహాత్మక విధానము, ప్లానింగ్ మరియు నిర్ణయం తీసుకోవడం. అంటే స్ట్రాటజిక్ పాలసీ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అలాగే టాక్టికల్ ప్లానింగ్ మరియు నిర్ణయాలు తీసుకొనుట. అంటే ఏంటంటే టాక్టికల్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ముఖ్యమైనది. మన నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడే మన ప్రతి విషయంలో ముందుకి కొనసాగుతూ ఉంటాము. సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు అనేవి జరుగుతాయి. ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని ప్రజెంట్ ఆలోచించాలి, ఫ్యూచర్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక ఆర్గనైజేషన్ పరంగా కానివ్వచ్చు, ఒక వస్తువు పరంగా కానివ్వచ్చు, మనం తీసుకునేటటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి. ఆ నిర్ణయం ఏంటంటే భవిష్యత్ పరంగా ఆలోచించినట్లయితే అది మనం తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆపరేషన్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్. అంటే ఏంటంటే ఆపరేషన్ ప్లానింగ్ నిర్ణయాలు తీసుకోవడం మరియు నియంత్రణ. అంటే ప్లానింగ్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసిన మొదటి లక్షణం. ఆ ప్లానింగ్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి కంట్రోల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ నియంత్రణ ఉన్నప్పుడే మనకి ప్లానింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ అండ్ కంట్రోలింగ్ కానీ ఇవి నెమ్మదిగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ట్రాన్సాక్షన్ ప్రాసెస్, అలాగే ఎంక్వైరీ రెస్పాన్స్. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కానివ్వచ్చు, ఎంక్వైరీ రెస్పాన్స్ కానివ్వచ్చు. ఇదంతా దేనికి సంబంధించిందంటే నిర్వహణ సమాచార పద్ధతి. అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో మనం మొదటిగా చూసినట్లయితే టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో కానీ వ్యూహాత్మక ప్లానింగ్ సమాచారం అంటే ఏంటి, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్లో ఎలా ఉండాలి అంటే ఉన్నత స్థాయి నిర్వాహక వర్గం, అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా వ్యూహాత్మక సమాచారం అందించడం నిర్వహణ సమాచార పద్ధతి యొక్క ముఖ్య విధి అనేది ఎందులో మనకు తెలియచేస్తుంది అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో తెలియచేస్తుంది. దీర్ఘకాలపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీర్ఘకాలపు ప్రయోజనాలు అంటే ఏంటి, స్వల్పకాలిక అంటే తక్కువ సమయంలో ఉండేటటువంటి వాటిని స్వల్పకాలిక ప్రయోజనాలు అంటాము. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే ఏంటంటే భవిష్యత్తులో కానీ ఎక్కువ సమయం తీసుకునేటటువంటి వాటిని మనం దీర్ఘకాలికపు ప్రయోజనాలు అంటాము. అంటే వాటిని ఏం చేయాలి, దీర్ఘకాలికపు ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వ్యూహాలు అనేది రూపొందించుకుంటూ ఉండాలి. ఆ వ్యూహాలు అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి.
ఉండాలి. వ్యూహాత్మక ప్లానింగ్ సమాచారాన్ని రూపొందించడంలో సంస్థ ధ్యేయాలు, విధానాలు, సాధారణ మార్గదర్శక సూత్రాలు మొదలైనవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అంటే వ్యూహాత్మక ప్లానింగ్ సమాచారం అంటే వ్యూహాత్మక ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ అనేది రూపొందించడంలో ఈ సంస్థ అనేది ఏం చేస్తుందంటే ఒక విధానాలను కానీ, సాధారణ మార్గదర్శకాలను కానీ, లేదా ఎటువంటైన సూత్రాలను కానీ ఏం చేస్తుందంటే ప్రముఖ పాత్ర అనేది ఎందులో వహిస్తుంది అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో పాత్ర అనేది వహించడం జరుగుతుంది. అలాగే మనం రెండవదిగా చూసినట్లయితే మేనేజ్మెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటే నిర్వహణ, నియంత్రణ సమాచారం. అంటే ఏంటంటే ఉన్నత స్థాయి నిర్వాహక వర్గం వారు తీసుకున్న నిర్ణయాలు అమలుపరచడానికి మధ్యస్థాయి మేనేజర్లు ట్యాక్ట్ఫుల్ నిర్ణయాలు అంటే ట్యాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి. అంతర్గత డిపార్ట్మెంట్ల సమాచారం మధ్యస్థాయి మేనేజర్లకు సహాయపడుతూ ఉంటుంది. అంటే అంతర్గత డిపార్ట్మెంట్ల యొక్క సమాచారం అనేది మీడియేటర్స్కి అనుగుణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆపరేషనల్ సమాచారం అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి ఖచ్చితంగా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఆర్గనైజేషన్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ప్రతి ఆర్గనైజేషన్కి కమ్యూనికేటింగ్ అనేది జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే క్లియర్గా ఇస్తామో ఆ ఫైల్స్ కానివ్వచ్చు, సంస్థలో ఉండేటటువంటి సమాచారం కావచ్చు క్లియర్గా ఉండడం జరుగుతుంది. అందులో ప్రస్తుత కార్యక్రమాలకు సంబంధించి స్వల్పకాలిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆపరేషనల్ సమాచారం అనేది సహాయపడుతూ ఉంటుంది. అంటే ప్రజెంట్ కార్యక్రమాలకు సంబంధించిన అంటే స్వల్పకాలిక అంటే ఏంటి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, తక్కువ సమయంలో తీసుకునేటటువంటి వాటిని స్వల్పకాలిక ప్రయోజనాలని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏమని మనకు చెప్తున్నాడు, ప్రస్తుత కార్యక్రమాలకు సంబంధించిన స్వల్పకాలిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆపరేషనల్ సమాచారం అనేది సహాయపడడం జరుగుతుందని వివరించడం జరిగింది. అలాగే ఆపరేటింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి ఆపరేషన్ సమాచారం అనేది అండగా ఉండడం జరుగుతుంది. అంటే ఆపరేటింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి ఏం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అలాగే బడ్జెట్ పరిమితులకు లోబడి ఉన్న సదుపాయాలను, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఆపరేషనల్ సమాచారం తోడ్పడుతూ ఉంటుంది. ఆపరేట్ సమాచారంలో ఆర్థిక అకౌంటింగ్, ధరలు, ఉత్పత్తి స్థాయిల, స్టాకు నిల్వలు, జీతాలు, పట్టీలు, సిబ్బంది రికార్డులు, ఎక్విప్మెంట్ సంబంధించిన రొటీన్ సమాచారం అనేది కలిగి ఉంటుంది. ఇందులో నిర్వహణ సమాచార పద్ధతిలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో ఇవన్నీ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్. అందులో త్రీ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్, ఆపరేషన్ ఇన్ఫర్మేషన్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మౌలిక సమాచార పద్ధతులు. అంటే నేడు ఆధునిక కాలంలో కంపెనీలలో సమాచారాన్ని సేకరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. చిందరవందరగా ఉన్న అపరిమితమైన సమాచారాన్ని సేకరించడం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి. అంటే చిందరవందరగా ఉండేటటువంటి అపరిమితమైన సమాచారం అంటే కరెక్ట్గా లేనటువంటి సమాచారం సేకరించడం వల్ల మన సంస్థలో అనేక నష్టాలు అనేవి చేకూరుతూ ఉంటాయి. అందువల్ల ఏం చేయాలి అంటే మనం సమాచారం అనేదాన్ని క్లియర్గా తీసుకున్నట్లయితేనే మన మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ నవ్య డేస్లో ప్రజెంట్ డేస్లో మనం ఒక సమాచారాన్ని సేకరించాలంటే ఈజీగా ఉంటుందా? లేదు. ఏ వస్తువు గురించైనా దేని గురించైనా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే దాని గురించి సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ప్రోడక్ట్ కొడతారు, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కొడతారు, క్వాంటిటీ కొడతారు, ఆ నాణ్యత ఎలా ఉంది, ధర ఎలా ఉంటుంది, అది ఎన్ని రోజులకు పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకునేటానికి ఎంత టైం పడుతుంది?
దానికోసం తెలుసుకోవాలంటే వెంటనే కొనుక్కోలేకపోతున్నాం కదా, అది దాని గురించి తెలియాలంటే మనం అన్ని సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది. అది కొంతమేరకు మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, నేడు ఆధునిక కంపెనీలలో సమాచారాన్ని సేకరించడం అనేది చాలా కష్టంగా జరుగుతున్నది. మేనేజర్లు సమాచార సేకరణకు, దాని విశ్లేషణ చేయుటకు కాలం వెచ్చిస్తే వారు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనేది ఉండదు. అందువల్ల వారు మౌలిక సమాచార పద్ధతులను అమలుపరిచారు. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. రాబర్ట్ జి మర్డిక్, జ్యూయల్ రోజ్ మరియు జేమ్స్ ఆర్ క్లాగెట్ రచయితలు మౌలిక సమాచార పద్ధతులను 4 రకాలుగా విభజించడం జరిగింది. విత్త సమాచార పద్ధతి అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ సిస్టమ్ అంటే ఉత్పత్తి చర్యల పద్ధతి. అందులో మనం అలాగే థర్డ్ వన్ వచ్చేసి మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెటింగ్ సమాచార పద్ధతి. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే సిబ్బంది సమాచార పద్ధతి. అందులో మనం మొదటగా చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఇది చాలా పురాతనమైన పద్ధతి. అది వ్యాపార సంస్థల్లో ఏదో ఒక ఇది చాలా పురాతనమైన పద్ధతి. అన్ని వ్యాపార సంస్థలు ఏదో ఒక రకమైన విత్త సమాచార పద్ధతిని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ముఖ్య లక్షణం ఏమిటంటే వ్యాపార నిర్వహణకు మరియు ప్రణాళీకరణకు అవసరమైన చర్యలకు రూపకల్పన చేయడం, లేదా సంస్థలో నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో. ఈ పద్ధతికి ప్రతిపాదికత అంటే ప్రతి భారీ వ్యాపార సంస్థ ప్రామాణిక పరిమితులకు లోబడి నియతకాలికంగా కొన్ని రకాల విత్త ప్రణాళికలను అంటే ఫైనాన్షియల్ ప్లాంట్ ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఆదాయాలు వ్యయాలు ప్రమాణ పరిమితులకు లోబడి ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ బాధ్యతలు అనేవి కేటాయించడం జరుగుతుంది. ప్రగతిపై నియతకాలిక నివేదికలకు ఈ ప్రణాళికలే ప్రతిపాదికలు అనేవి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నివేదికలే ఒక నియంత్రణకు కూడా తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం సెకండ్ వన్ మనం చూసినట్లయితే ప్రొడక్షన్ ఆపరేషన్ సిస్టమ్, ఉత్పత్తి చర్యల పద్ధతి. ఈ పద్ధతిలో ఉత్పత్తి ప్రణాళిక, నియంత్రణ, ఇన్వెంటరీ కంట్రోల్ మరియు నిర్వహణ, కొనుగోలు, రవాణా, పంపిణీలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇమిడి ఉంటాయి. అంటే ఈ పద్ధతిలో ఏమేమి ఉంటాయి, సప్లయింగ్, ప్లానింగ్, కంట్రోల్, ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్, అలాగే పర్చేస్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, సప్లయింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇందులో ఇమిడి ఉండడం జరుగుతూ ఉంటాయి. అలాగే దత్తాంశ పరిమాణం అదనంగా ఉన్నప్పుడే క్లిష్టమైన సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనడానికి వ్యయ సమస్యల పరిష్కారానికి ఉత్పత్తి పద్ధతులు సహాయపడడం జరుగుతాయి. ప్రస్తుత సమాచార సేకరణకు విశ్లేషణకు విలువ ఉంచడానికి ఆధునిక కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్లు ఎక్కువగా ఉన్న దత్తాంశాన్ని అతివేగంగా ప్రాసెస్ చేస్తాయి. పనిలో ఎక్కువగా పర్యాయాలు పునరావృతం ఉన్నట్లయితే స్వయంచలనం వల్ల అధిక లాభం అనేది పొందడం జరుగుతుంది. కంప్యూటర్ల వల్ల సంక్లిష్టమైన సమస్యలు అధిగమించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫలితం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనం ఫోర్త్ వన్ చూసినట్లయితే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే మార్కెటింగ్ సమాచార పద్ధతి. ఈనాడు ప్రతి వ్యాపార సంస్థకు మార్కెటింగ్ సమాచార పద్ధతి అనేది చాలా అవసరమైనది. అంటే మార్కెటింగ్లో ఏమేమి ఉంటాయి, అసలు మార్కెటింగ్లో మనం కొనుగోలు చేసేటటువంటి వస్తువులు కానివ్వచ్చు, ప్రైస్ ఫిక్సేషన్ కావచ్చు, ఇవన్నీ మార్కెటింగ్లోనే జరుగుతాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రమే ఈ సమాచార పద్ధతిని సమర్థవంతంగా వినియోగించడం జరుగుతున్నాయి. ధర నిర్ణయం కావచ్చు, వర్తక ప్రకటనలు కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, అమ్మకాలు పెంచేందుకు కృషి, ఇతర మార్కెటింగ్ అవకాశాలు సంబంధించిన సమాచారం నిర్ణయం తీసుకోవడంలో తోడ్పడుతూ ఉన్నాయి. సంస్థ భవిష్యత్ మార్కెటింగ్ విధానాలపై
నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సమాచార పద్ధతి అనేది ఎంతోగానో సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం 4th వన్ చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే సిబ్బంది సమాచార పద్ధతి. సంస్థలో పనిచేసే సిబ్బంది, భవిష్యత్తులో సిబ్బంది అన్ని రకాల అవసరాలకు సంబంధించిన సమాచార ప్రవాహంతో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్గా పిలవడం జరుగుతుంది. ఈ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఈ సమాచార పద్ధతిని వ్యవహరించడం జరుగుతుంటుంది. అలాగే సంస్థలలో ఇది రిక్రూట్మెంట్, భర్తీ, రక్షణ, నష్టపరిహారం నిర్వహణతో ముఖ్య సంబంధం కలిగి ఉంటుంది. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది వేటితో కలిగి ఉంటుందంటే సంస్థల్లో ఇది ఏం చేస్తుందంటే రిక్రూట్మెంట్ కావచ్చు, భర్తీ కావచ్చు, రక్షణ కావచ్చు, నష్టపరిహారం జరిగినా కావచ్చు, నిర్వహణలతో అంటే మేనేజ్మెంట్లతో ముఖ్య సంబంధం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. సంస్థ సిబ్బంది అవసరాల ప్రణాళిక మరియు అంచనా కార్యక్రమాలను నియంత్రించడం మానవ వనరుల నిర్వహణ పద్ధతిలో ముఖ్య అంశాలుగా చెప్పవచ్చును. అంటే మౌలిక సమాచార పద్ధతులను చూపే పటము అంటే చార్ట్. మౌలిక సమాచార పద్ధతులను చూపించేటటువంటి మన చార్ట్ని చూడడం జరుగుతుంది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క చార్ట్ మనం చూద్దాము. అధ్యక్షులు లేదా జనరల్ మేనేజర్, అందులో మొదటిగా ఉండేటటువంటి మార్కెటింగ్, రెండవదిగా ఇంజనీరింగ్, డిజైన్, కార్యవర్తనలు, సిబ్బంది, విత్తం, ప్రకటనలు, అమ్మకాలు, పరిశోధన, అలాగే అకౌంటింగ్, పరపతి, ఖజానా, అలాగే సేవా విభాగాలు, ఉత్పత్తి విభాగాలు. అంటే మార్కెటింగ్లో వచ్చేసరికి ఏమేమి జరుగుతాయంటే ప్రకటనలు, అమ్మకాలు, పరిశోధన. అలాగే విత్తంలోకి వచ్చేసి ఏం జరుగుతుందంటే అకౌంటింగ్, పరపతి, ఖజానా. అలాగే కార్యవర్తనలోకి వచ్చేసరికి సేవా విభాగాలు అనే విభాగాలు ఉంటాయి. అలాగే రెండవదిగా ఉత్పత్తి విభాగాలు కూడా ఉండడం జరుగుతాయి. మొదటిగా వచ్చేసి వడకెత్తడం, తీసుకోవడం, అలాగే నిర్వహణ, మేనేజ్మెంట్, కత్తిరింపు, కూర్పు, వెల్డింగ్ ఇవన్నీ చాలా ముఖ్యమైనది. దేనికి? బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ముఖ్యమైనది. మార్కెటింగ్ అంటే ఏమేం జరుగుతుందంటే మార్కెటింగ్లో ప్రకటనలు జరుగుతాయి. ఆ ప్రకటనలు అంటే న్యూస్ అంటే ఆ మార్కెటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. అలాగే సేల్స్, అమ్మకాలు అయితే ఎప్పుడు జరుగుతాయో ఆ మార్కెటింగ్ అనేది కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పరిశోధన కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి విషయం మీద కానీ పరిశోధన అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. విత్తంలో అకౌంటింగ్ కావచ్చు చాలా ముఖ్యమైనది. పరపతి అయినా, ఖజానా అయినా ఇవన్నీ సేవా విభాగాలు కావచ్చు, ఉత్పత్తి విభాగాలు కావచ్చు. సేవా విభాగాలు అంటే సర్వీసెస్ ఓరియంటెడ్ వాటిని సేవా విభాగాలు, అలాగే సప్లైస్ ఓరియంటెడ్ని ఉత్పత్తి విభాగాలుగా వివరించడం జరుగుతుంది. ఇందులో ఏమేం కలిగి ఉంటాయంటే వడకెత్తడం వంటివి తీసుకోవడం, నిర్వహణ లేదంటే కత్తిరింపు, కూర్పు, వెల్డింగ్ వంటివన్నీ సేవా విభాగాలు మరియు ఉత్పత్తి విభాగాల్లోకి రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్లో అవసరమయ్యేటటువంటి విధులను మనం చూడడం జరుగుతుంది. అవసరమగు సమాచారం అంతర్గతం అంటే అవసరమగు సమాచారం అనేది మనం సేకరించవలసి ఉంటుంది. అకౌంటింగ్ కంట్రోల్ అంటే అకౌంటింగ్ నియంత్రణ అది అనేది చాలా ముఖ్యమైనది. ప్లానింగ్ అండ్ బడ్జెట్స్ అంటే ప్రణాళిక, బడ్జెట్లు ఒక వ్యాపార సంస్థకు కానివ్వచ్చు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానివ్వచ్చు, ప్లానింగ్ కానీ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ ప్లానింగ్ వల్లే మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక ఎస్టిమేషన్కి రావడం జరుగుతూ ఉంటుంది. గంటకు జీతపు పట్టి మరియు ఉద్యోగ బృందము అంటే గంటకు జీతపు పట్టి లేదంటే ఉద్యోగ బృందం అనేది మనం ఒక ఆర్గనైజేషన్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మెటీరియల్ ఇన్వెంటరీ ప్రక్రియ తయారైన సరుకు అంటే ఒక ప్రక్రియ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి.
మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటే తయారైనటువంటి సరుకులను మనం మార్కెటింగ్లో అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మకపు సిబ్బంది ఖాతాదారుడు ప్రదేశము. అమ్మకాలు అనేవి జరగాలి, అమ్మకపు యొక్క సిబ్బంది ఖాతాదారుడు అనేది ఉండాలి, అలాగే ప్రదేశం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కొనుగోలు రికార్డుల విక్రేత అంటే ఎంతమంది కొనుగోలు చేశారనే రికార్డ్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. పంపిణీ రవాణా అంటే సప్లయింగ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, దాని యొక్క సమాచారం అనేది మన దగ్గర ఉండాలి. గిడ్డంగి వసతులు అంటే వేర్ హౌసెస్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే గిడ్డంగి వసతులు అంటే ఒక వస్తువుని భద్రపరిచేటటువంటి దానిని గిడ్డంగి వసతులుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. వస్తువు ఉత్పత్తి అంటే గూడ్స్ సప్లయింగ్ కావచ్చు, అకౌంటెంట్ వ్యయం కావచ్చు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అలాగే ఇంజనీరింగ్ నూతన వస్తువు అంటే ఎప్పటికప్పుడు ఒక అప్డేట్ అయినటువంటి వస్తువులను అభివృద్ధి చేస్తూ ఉండాలి మొదలైనవి. ఇలాంటివన్నీ ఒక ఆర్గనైజేషన్లోకి అవసరమవుతూ ఉంటాయి. చిన్న సంస్థలకు కావచ్చు, లేదంటే భారీ స్థాయి కంపెనీలకు కావచ్చు. వీటినే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. అలాగే భారీ స్థాయి కంపెనీలను లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్గా పిలవడం జరుగుతుంది. చిన్న లేదా భారీ కంపెనీలకు అవసరమయ్యే అంతర్గత సమాచారాన్ని ఈ పట్టిక అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. అంటే టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం చూద్దాం. అంటే సమాచార నిర్వహణ పద్ధతి యొక్క రకాలు. మొదటి వన్ మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మేనేజ్మెంట్ ఆపరేటింగ్ పద్ధతి. సంస్థలో పనిచేసే మధ్యస్థాయి, క్రింది స్థాయి నిర్వాహకుల సమాచారం సేకరణ కోసం ఈ పద్ధతి అనేది ఉద్దేశింపబడినది. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అంటే మీడియేటర్స్ కావచ్చు, లేదా బిలో వర్కర్స్ కావచ్చు. అంటే లేబర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరినీ సమాచారం సేకరించడానికే ఈ మేనేజ్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉంటారు? మేనేజ్మెంట్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, హెడ్ ఆఫీసర్స్ ఉంటారు, లేబర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, ఎంతమంది ఉన్నారన్నా మనకి ఒక సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి సిస్టమే మేనేజ్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. సంస్థకు సంబంధించిన ఆర్థిక సమాచారం నుండి ముడి సరుకుల వివరాలు, ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన సమాచారం ఈ పద్ధతి క్రిందకు రావడం జరుగుతుంది. అంటే ఆర్థిక సమాచారం అనేది ముడి సరుకుల యొక్క వివరాలు కానివ్వచ్చు, లేదంటే అవసరమైన ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన సమాచార పద్ధతి కానివ్వచ్చు, ఈ క్రిందికి రావడమే జరుగుతూ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే నిర్వహణ నివేదన పద్ధతి. సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారులకు అవసరమైన సమాచారం సేకరణకి పద్ధతి అనేది ఉద్దేశింపబడినది. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి మేనేజర్స్ కానివ్వచ్చు, లేదా హెడ్ ఆఫీసర్స్ కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులకు అందజేసేటటువంటి పద్ధతినే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఉద్దేశించడం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సంస్థలలోని వివిధ శాఖలకు సంబంధించిన పలు రకాలైన సమాచారాన్ని క్రోడీకరించి నివేదికల రూపంలో అందించడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ధ్యేయము. అంటే ఉన్నత స్థాయి అధికారులు ఈ నివేదికల ఆధారంగానే అంతర్గతంగా కానివచ్చు, బహిర్గతంగా కానివచ్చు నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే సమాచార నిర్వహణ పద్ధతి అంటే స్థాపన, ఇన్స్టాలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఏ సంస్థలోనైనా సమాచార వ్యవస్థ పద్ధతిని స్థాపించాలంటే క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాథమిక అంశాల పరిశీలన. అంటే ప్రాథమిక అంశాల పరిశీలన అంటే మొట్టమొదటిగా జరిగేటటువంటి పరిశీలనే ప్రాథమిక అంశాల పరిశీలన. అంటే ఎలా జరుగుతుందంటే సమాచార వ్యవస్థను నెలకొల్పడానికి ముందు
ముందే సంస్థల లక్ష్యాలను కానివ్వచ్చు, ప్రణాళికలను కానివ్వచ్చు, పద్ధతులను కానివ్వచ్చు పరిశీలించి అందుకు అవసరమైన రీతిలో దత్తాంశాన్ని సేకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభించినప్పుడు వాటి యొక్క లక్ష్యాలను కానివ్వచ్చు, ప్లానింగ్ కావచ్చు, ప్రాసెస్ని కానివ్వచ్చు, వాటంతటిని మనం పరిశీలించిన తర్వాతే అందుకు అవసరమైన రీతిలో దత్తాంశ సేకరణ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంస్థలో పనిచేసే సిబ్బంది వారికి అధికారాలు, బాధ్యతలు, అవగాహన ఉన్నప్పుడే సమాచారం అనేది సేకరణపై సాధ్యపడుతూ ఉంటుంది. అంటే ఆ సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులకి కానివ్వండి, అంటే ఆ సంస్థ పట్ల అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, సమాచార సేకరణ అనేది సులువుగా తీసుకోవడానికి సాధ్యమవుతూ ఉంటుంది. సెకండ్ వన్ మనం చూసినట్లయితే ప్లానింగ్ అంటే సంస్థలో పనిచేసే ఉన్నత మధ్య క్రింది స్థాయి అధికారులకు సమాచార అవసరాలను ముందుగా తెలుసుకుని ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమాచారం అవసరమవుతుందో ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రింది స్థాయి వారికి కానివ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, హై లెవెల్ వారికి కావచ్చు, ఎవరికి ఎటువంటి సమాచారం అనేది అవసరమవుతుందో మనం ముందుగా ప్లానింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లానింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ టైంలో మనకి ప్రతి వ్యవహారం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ పని కూడా విత్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఆచరించడం, సంస్థలో పనిచేసే సిబ్బంది అంతా పూర్తి సహకారం అందిస్తేనే సమాచార పద్ధతి వల్ల ఆశించిన ప్రయోజనాలు అనేవి చేకూరుతూ ఉంటాయి. సంస్థలోని సిబ్బంది వారి బాధ్యతలు పూర్తిగా నెరవేర్చడానికి అవసరమైన శిక్షణ అనేది తప్పనిసరిగా ఇప్పించవలసి ఉంటుంది. అంటే సంస్థలో సిబ్బంది అంటే ఎంప్లాయీస్ పనిచేసినప్పుడు వారి యొక్క బాధ్యతలు అనేవి పూర్తిగా నెరవేర్చినప్పుడు వారికి అవసరమైన శిక్షణ అనేది ఇప్పించవలసి ఉంటుంది. సంస్థల వివిధ సిబ్బంది హక్కులు, బాధ్యతలు లిఖితపూర్వకంగా ఉండడం జరుగుతాయి. అంటే సిబ్బందికి హక్కులు, బాధ్యతలు అనేవి లిఖితపూర్వకంగా మాత్రమే ఉంటాయి. అవి ఖచ్చితంగా నెరవేర్చవలసి ఉంటుంది. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇందులో మొదటిగా మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ ఆపరేషన్ సిస్టమ్, మేనేజ్మెంట్ రిపోర్టింగ్ సిస్టమ్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇన్స్టాలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సమాచార నిర్వహణ పద్ధతి స్థాపన. ఇది ఎలా జరుగుతుందంటే ప్రాథమిక అంశాల పరిశీలన ద్వారా కానీ, ప్లానింగ్ కానీ, లేదంటే ఆచరించడం వంటివి వీటన్నిటితో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం తర్వాత చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఎలా జరుగుతుందంటే అధ్యక్షులు లేదా జనరల్ మేనేజర్ ద్వారా బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో మార్కెటింగ్ కానివ్వచ్చు, ఇంజనీరింగ్ కానివ్వచ్చు, డిజైన్ ద్వారా కావచ్చు, కార్యవర్తనలు లేదా సిబ్బంది, విత్తం, వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అందులో మార్కెటింగ్లో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ విధులు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రకటనలు, అమ్మకాలు, పరిశోధన. ప్రకటనలు అంటే ఒక న్యూస్ ద్వారా తెలియజేసేటటువంటి వాటినే ప్రకటనలు. అంటే ఆ సంస్థ కొరకు మనం ఖచ్చితంగా ప్రకటనలు చేయవలసి ఉంటుంది. అలాగే అమ్మకాలు అనేవి ఎలా జరుగుతాయంటే ఒక మార్కెటింగ్లో ప్రకటనలు చేసిన తర్వాతే సేల్స్ అనేవి మొదలవుతూ ఉంటాయి. పరిశోధన, ఒక ఆర్గనైజేషన్లో పరిశోధన అనేది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. అలాగే విత్తంలోకి వచ్చేసరికి అకౌంటింగ్ కానివ్వచ్చు, పరపతి కానివ్వచ్చు, ఖజానా కావచ్చు, సేవా విభాగాలు, అలాగే ఉత్పత్తి విభాగాలు, వడకెత్తడం, తీసుకోవడం, నిర్వహణ, కత్తిరింపు, కూర్పు, వెల్డింగ్ వంటివన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం తీసుకున్నట్లయితే నిర్వహణ సమాచార పద్ధతి అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే స్ట్రాటజీ, పాలసీ, ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, అలాగే టాక్టికల్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అలాగే థర్డ్ మనం చూసినట్లయితే ఆపరేషనల్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్. అలాగే ఆపరేషనల్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్. అలాగే ట్రాన్సాక్షన్ ప్రాసెస్, ఇంక్వైరీ, రెస్పాన్స్.
ఇదంతా ఎందుకు? మేనేజ్మెంట్ నిర్వహించడానికి, అందులో ఉండేటటువంటి అంశాలను తెలియచేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. అందులో మొదటిగా వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సెకండ్ వన్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ సిస్టమ్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇదంతా ఏం చేస్తుంది? ఈ సమాచారాన్ని, విత్త సమాచారం కావచ్చు, ఉత్పత్తికి సంబంధించిన సమాచారం కావచ్చు, లేదా మార్కెటింగ్కి సంబంధించిన సమాచారం కావచ్చు, సిబ్బందికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఇదంతా చాలా ముఖ్యమైనది. దేనికి ముఖ్యమైనది? బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టానికి చాలా ముఖ్యమైనదిగా మనం చూడడం జరుగుతుంది. మొదటిగా మనం ఏం చూసాం ఇందులో? ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఫంక్షన్స్ చూడడం జరిగింది. అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసాము. అందులో ఏమేమి ఉన్నాయి? ఆ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. అందులో రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుందంటే సమాచారాన్ని రికార్డు చేసి అది మేనేజ్మెంట్కు అందజేయడం జరుగుతుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటి? దత్తాంశ వర్గీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మేకింగ్ సమ్మరీస్ అంటే ఏంటి? సంగ్రహపరచుట. అంటే అకౌంటింగ్ యొక్క నిర్వహించే మరొక ముఖ్యమైన విధి ఏంటంటే దత్తాంశం ఆధారంగా ఫైనల్ అకౌంట్స్ని తయారు చేయడం. అంటే లాభ నష్టాలు కావచ్చు, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తూ ఉంటారు. ఎందులో? మేకింగ్ సమ్మరీస్లో తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక వ్యవహారాలతోనే అంటే నిర్వహించడం జరుగుతుంది. అంటే ద్రవ్యమానంలోనే కొలవడానికి మాత్రమే వీలుండేటటువంటి దాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది తనకు అవసరమైన రీతిలో మార్పు అనేది చేసుకుంటూ ఉంటుంది. అలాగే కమ్యూనికేటింగ్ రిజల్ట్ అంటే ఏంటి? ఫలితాలను కమ్యూనికేటింగ్ చేయడం. అంటే ఎలా చేస్తుందంటే రికార్డ్ చేయడమే కాకుండా ఫలితాలను అనేది కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే మేకింగ్ ఇన్ఫర్మేషన్ మోర్ రిలయబుల్ అంటే ఏంటంటే అకౌంటింగ్ అనేది అంతర్జాతీయంగా అంగీకరించబడేటటువంటి ప్రమాణాలను అకౌంటింగ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే మొదటిగా మనం చూసినట్లయితే హిస్టారికల్ నేచర్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సర్న్ యాజ్ హోల్. అంటే ఇందులో ఏం చేస్తుందంటే కాస్ట్ డిటర్మినేషన్ అండ్ కాస్ట్ కంట్రోల్తో సహాయపడడం జరుగుతుంది. అలాగే నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్ అంటే ధర నిర్ణయంలో ఎటువంటి సహాయం అనేది చేయదు. అంటే సేవలకు సంబంధించింది కావచ్చు, ఉత్పత్తికి సంబంధించింది కావచ్చు, అకౌంట్ అనేది అందించడం జరగదు. ఇది ఏం చేస్తుంది? ఓన్లీ వ్యయాలకు మాత్రమే విశ్లేషణంగా తెలపడం జరగదు. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే కాస్ట్ కంట్రోల్ నాట్ పాసిబుల్ అంటే వ్యయ నియంత్రణకు సాధ్యపడడం జరగదు. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే విధానాలను, పద్ధతులను బేరీజు చేసే అవకాశం అయితే లేదు. మనం నెక్స్ట్ చూసినట్లయితే ఓన్లీ యాక్చువల్ కాస్ట్ రికార్డెడ్ అంటే వాస్తవ వ్యయాలు మాత్రమే ఇది నమోదు చేయడం లేదా రికార్డు చేయడం జరుగుతుంది. అలాగే సెవెంత్ వన్ మనం చూసినట్లయితే నాట్ హెల్ప్ఫుల్ ఇన్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి సహాయం అనేది అందించదు. అలాగే టెక్నికల్ సబ్జెక్ట్ అంటే సాంకేతిక సబ్జెక్ట్ అంటే కన్వెన్షన్స్ అనేవి పూర్తిగా తెలిసి ఉండాలి. అలాగే నష్టాలను తెలుసుకునే ఏర్పాట్లు అనేవి లేకపోవడం. అలాగే లేక్ ఆఫ్ ఆన్ యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అకౌంటింగ్ సూత్రాలలో ఏకరూపత లేకపోవడం. ఛాన్స్ ఆఫ్ మ్యానిపులేషన్ అంటే
మభ్యపరిచే అవకాశము. ఇదంతా దేనిలోకి వస్తుందంటే లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్, నిర్వహణ గణక శాస్త్రము. ఇది కూడా చాలా ముఖ్యమైనది. వీటిని ఎవరు వెలువరించారంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ కాన్సర్న్ విత్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మేనేజ్మెంట్ రిపోర్ట్. ఏం చేస్తుంది? మేనేజ్మెంట్కు ఉపకరించే అకౌంటింగ్ సమాచారం లభ్యమయ్యేటట్లు చూసే అకౌంటింగ్నే మేనేజ్మెంట్ అకౌంటింగ్గా పిలవడం జరుగుతుంది. అలాగే మనం రెండవదిగా చూసినట్లయితే ఎనీ ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ విచ్ ఎనేబుల్స్ ఏ బిజినెస్ టు బి కండక్టెడ్ మోర్ ఎఫిషియెంట్లీ can be regarded as management accounting. Institute of Chartered Accountants ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి ఇది చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే థర్డ్గా ది అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ టు ద specified purpose of producing and interpreting information designed to assist management in the functions of promoting maximum efficiency and in envisaging, formulating and coordinating the execution. దీన్ని ఎవరు తెలియజేశారంటే ది అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్, అంటే యుఎస్ఏ నుంచి, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వెలువరించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో మనం మొదటిగా చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ ప్లానింగ్ అండ్ ఫార్ములేషన్. సెకండ్ వన్ మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ పెర్ఫార్మెన్స్ కంట్రోల్, హెల్ప్ఫుల్ ఇన్ పెర్ఫార్మెన్స్ కంట్రోల్. అండ్ థర్డ్ వన్ మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఈజ్ ఆర్గనైజింగ్. థర్డ్ వన్ ఏంటి? వ్యవస్థీకరణలో సహాయపడుట. అంటే ఏం చేస్తుందంటే హెల్ప్ఫుల్ ఈజ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేవి, ఆర్ కాస్ట్ సెంటర్స్ కానివ్వండి, కాస్ట్ కంట్రోల్ అకౌంటెంట్స్ కానివ్వండి, బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే ఆర్థిక సమాచారాన్ని వివరించడంలో సహాయపడడం. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, టెక్నికల్ నేచర్ కావచ్చు, చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, సూచీ సంఖ్యలు మొదలైన వాటిని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మోటివేటింగ్ ఎంప్లాయీస్, అంటే ఏం చేయడం? ఎంప్లాయీస్లో ప్రేరణ అనేది మనం కలిగించడం జరుగుతుంది. అలాగే హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుట. రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్, అంటే ఏంటి? మేనేజ్మెంట్ను నివేదించడం, అంటే పెర్ఫార్మెన్స్ పరిస్థితిని మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు వెలువరించడం. అలాగే ఎయిత్ వన్ మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ కోఆర్డినేషన్, అంటే సమన్వయంలో సహాయపడటం. అలాగే లాస్ట్ వన్ మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. అలాగే మనం నెక్స్ట్ టాపిక్ వచ్చినట్లయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ విధులు, అంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఇందులో మనం మొదటిగా చూసినట్లయితే ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, మోడిఫికేషన్ ఆఫ్ డేటా, ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే ఫెసిలిటేట్స్ మేనేజరియల్ కంట్రోల్. ఫిఫ్త్ వన్ కమ్యూనికేషన్, యూస్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. అలాగే కోఆర్డినేటింగ్, హెల్ప్ఫుల్ ఇన్ టేకింగ్ స్ట్రాటజీస్ డెసిషన్స్. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అకౌంటింగ్ అనేది ఒక భాగం మాత్రమే. మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవడంలో అకౌంటింగ్ను ఎక్కువగా వినియోగించడంతో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఒక ముఖ్యమైన పాత్రగా వహించడం జరుగుతూ ఉంటుంది. సంస్థను సమర్థవంతంగా లేదంటే ప్రాఫిటబిలిటీగా నిర్వహించడానికి వీలుగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్థిక సమాచారాన్ని ఏం చేస్తుందంటే వర్గీకరించి విశ్లేషణ చేసి మేనేజ్మెంట్కి సమర్పించడం జరుగుతూ ఉంది. అంటే ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ విధులు అనేవి కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మోర్ రిలయబుల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించే సమాచారం మీదే డిపెండింగ్ అనేది
ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే కాస్ట్ అకౌంటింగ్. ఇందులో ఏం చేస్తుంది అంటే ఆపర్చునిటీ కాస్ట్ అనాలిసిస్, అలాగే డిఫరెన్షియల్ కాస్టింగ్, అలాగే టెక్నిక్స్ వంటి దాంట్లో మొదటిగా ప్రాధాన్యత అనేది వహించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే బడ్జెటరీ కంట్రోల్. ఇందులో బడ్జెట్ను తయారు చేయడం, బడ్జెట్ ప్లానింగ్ నిర్ణయించడం వంటివి అనేవి, బడ్జెట్ యొక్క అంచనాలను తయారు చేయడం అనేది ఇందులో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇన్వెంటరీ కంట్రోల్. అంటే ఇన్వెంటరీ కంట్రోల్ అంటే సంస్థకు అవసరమైనటువంటి సరుకు కొన్నది మొదలు వాటి పూర్తి వినియోగించే నియంత్రణపై మూల్యాంకన అంశాలు అనేవి కూడా ఇందులో కలిసి ఉండడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ స్టాటిస్టికల్ మెథడ్. అలాగే ఇంటర్మ్ రిపోర్టింగ్. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే క్యాష్ ఫ్లో కానివ్వచ్చు, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ కావచ్చు, స్క్రాప్ రిపోర్ట్స్, ఇలాంటివన్నీ ఇంటర్మ్ రిపోర్టింగ్లో ఉండడం జరుగుతాయి. టాక్సేషన్ అంటే పన్నులు పే చేయడం వంటివి ఇందులో ఉండడం జరుగుతాయి. ఆఫీస్ సర్వీసెస్ అంటే కార్యాలయ సేవలు ఓరియంటెడ్ అన్నీ ఇందులో జరుగుతాయి. అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అత్యంత సమర్థంగా వినియోగించడంపై వంటివన్నీ ఇందులో కలిసి ఉండడం జరుగుతాయి. ఇంటర్నల్ ఆడిట్ అంటే అంతర్గతంగా కోసం అనువైన ఆడిట్ను తయారు చేయడం ఇందులో కూడా మేనేజ్మెంట్ పరిధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం లాస్ట్గా చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ప్లానింగ్ కానివ్వచ్చు, కంట్రోలింగ్ కానివ్వచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్గనైజింగ్ కానివ్వచ్చు, మోటివేషన్ అండ్ కమ్యూనికేషన్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో ఏం జరుగుతుంది అంటే నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు అందించడం, అలాగే సామర్థ్యంలో పెరుగుదల చేయడం, అలాగే మూలధనంపై గరిష్ట ప్రతిఫలం సాధించడం, అలాగే పారిశ్రామిక సంబంధాలను నెలకొల్పడం వంటివి, వృధాలను ఉత్పత్తి లోపాలను నియంత్రించడం, అలాగే కార్యాచరణను కొలవడం అంటే పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం వంటి ఇందులో ఇమిడి ఉండడం జరుగుతూ ఉంటాయి. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఇందులో ఏముంటాయంటే కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రధాన భాగంగా మనం చూడవచ్చు. అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ లిమిటేషన్స్లో మొదటిగా బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే తగిన జ్ఞానం అనేది మన దగ్గర లేకపోవట, అలాగే ఇనిషియేటివ్ డెసిషన్స్, అలాగే నాట్ అండ్ ఆల్టర్నేటివ్ టు అడ్మినిస్ట్రేషన్, హెవీ ఎక్స్పెండిచర్, ఎవాల్యూషన్ ఆఫ్ స్టేజెస్, పర్సనల్ బయాస్, అలాగే సైకలాజికల్ రెసిస్టెన్స్, ఇదంతా ఇందులోకి రావడం జరుగుతుంది. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇంపార్టెన్స్ నీడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఇందులో ఎవరెవరు ఉంటారంటే టాప్ లెవెల్ మేనేజ్మెంటు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంటు, లోయర్ లెవెల్ మేనేజ్మెంటు. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా ఎంప్లాయీస్ని రన్ చేయడం, అందులో లేబర్స్ని కానివ్వచ్చు, వీళ్ళందరినీ వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సేల్స్ మేనేజర్ కావచ్చు, సప్లై మేనేజర్ కావచ్చు, పర్సనల్ మేనేజర్ కావచ్చు, పర్చేస్ బయ్యింగ్ అధికారి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దివస్థాయి మేనేజ్మెంట్ అంటే లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జాంపుల్కి ఫోర్మ్యాన్, సూపర్వైజర్ మొదలైనటువంటి వాళ్ళు లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఇన్స్టాలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ మాన్యువల్ అంటే మాన్యువల్ తయారు చేయడం, అంటే అడాప్టెడ్ కానివ్వచ్చు, డూప్లికేషన్ ఆఫ్ డ్యూటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మొదలైన వాటిని రిపోర్ట్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే రిక్రూటింగ్ ఆఫ్ స్టాఫ్ అంటే సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం, దేంట్లో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే క్లాసిఫికేషన్ అండ్ కోడిఫికేషన్ అంటే వర్గీకరణ, క్రోడీకరణ అంటే దత్తాంశాన్ని సేకరించి విశ్లేషించడానికి అనుగుణంగా అకౌంట్స్ను వర్గీకరించి చేసి దాన్ని కోడిఫికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్స్,
సెట్టింగ్ అప్ ఆఫ్ బడ్జెటరీ కంట్రోలు, ఆపరేషనల్ రీసెర్చ్ టెక్నిక్స్, ఇవన్నీ చాలా ముఖ్యమైన విధిగా చూడడం జరుగుతుంది. ఇదేంటి? ఇన్స్టాలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్కు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, సంస్థ యజమానికి, రుణదాతలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు ప్రతి నిర్ణీత కాలానికి సంస్థ లాభదాయకతను, ఆర్థిక పరిస్థితిని వివరించడమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ధ్యేయంగా చెప్పవచ్చు. అలాగే మనం మేనేజ్మెంట్ అకౌంట్లో చూసినట్లయితే ప్రణాళికలను, పద్ధతులను రూపొందించడంలో మేనేజ్మెంట్కు సహాయపడడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ధ్యేయంగా మనం చూడడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటే ఏంటంటే, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, కంట్రోలర్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్ కానివ్వచ్చు, కంట్రోలర్ కావచ్చు. అంటే దీన్నే అనేక వివిధ పేర్లతో వ్యవహరించడం జరగడం తెలుస్తుంది. అలాగే ఏం చేస్తుందంటే, సంస్థలో మేనేజ్మెంట్ అకౌంటింగ్ని ప్రవేశపెట్టడం మొదలైన తర్వాత దానిని ఇంక్రీజ్ చేయడం, అవి సమర్థవంతంగా నిర్వహింపబడేటట్లు చూడడం, అంటే ఎఫెక్టివ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని రూపొందించేటట్లు అకౌంటింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తూ ఉంటుంది. స్కోప్ ఆఫ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ అనేది, అవసరం అనేది నిర్వహించగలుగుతూ ఉంటుంది. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వచ్చేసరికి ట్రెజర్స్ కానివ్వచ్చు, కంట్రోలర్ కావచ్చు, సేల్స్ మేనేజర్ కావచ్చు, పర్సనల్ మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రాధాన్యతను వహిస్తూ ఉంటారు. అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో జనరల్ అకౌంటింగ్ కావచ్చు, కాస్ట్ అకౌంటింగ్ కానివ్వచ్చు, బడ్జెట్, ఇంటర్నల్ ఆడిట్, అలాగే స్టేట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైన పాత్రను వహించడం జరుగుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడితో మనకి థియరీ పార్ట్ అనేది ముగిసింది. రేపటి నుంచి మనం అకౌంట్స్ అనేది ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ ఆల్.